కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కార్మికులకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ ఈ చట్టాలను తీసుకొస్తుందని కార్మిక సంఘాలు తప్పుపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే కార్మికులకు సంబంధించి 29 చట్టాలను రద్దు చేసి ఈ 4 కోడ్లను తీసుకురావడం దారుణమని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కేంద్ర చట్టంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదని కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ కార్మిక చట్టాలను రద్దు చేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్ వాడడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అటు మనిషి ప్రాణాలకే ముప్పు అంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా హెచ్చరించారు. ప్రధానంగా చూసుకుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కానీ అటు యాంటీబయోటిక్కి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ అటు మెడిసిన్ కానీ వాడాలంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా తెలిపారు. ఇది ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా మనిషి ప్రాణానికే ముప్పు అంటూ కూడా ఇప్పటికే వాళ్ళ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అత్యవసరం అయితేనే అది డాక్టర్లు ఎంత ఎంజీ వాడాలో చెప్తే అప్పుడే వాడాలి, కానీ ప్రతిసారి డైలీ రోజుకి ఒక యాంటీబయాటిక్ కూడా వేసుకోవద్దు. వేసుకున్నచో తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ అటు మనిషి ప్రాణాలు కూడా కోల్పోతారంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు అధికారులు ఈ యాంటీబయాటిక్ మెడికల్ షాప్లో కానీ ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వద్దని కూడా కట్టడి చేయాలంటూ అటు వైద్య నిపుణులు కానీ అటు ప్రజలు కూడా ఇదే తెలియజేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 42వ రోజుకు చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి తీరా 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఆ మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకడమని కూడా బీసీ సంఘ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని రాకంచెర్ల శివార్లలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. పరిగి నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సు లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఢీకొట్టినట్టు డ్రైవర్ చెప్తున్నాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు పూర్తి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో అనేక మంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆశావాహులు ఎమ్మెల్యేని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక మంది కూడా అంటే లబ్ధిదారులు చెప్పడం జరిగింది, తమ నుంచి డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వందే పని కాదు, ఇందిరమ్మ ఇండ్లు రావని చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్రంగా ఆగ్రహించారు. ఎవరైనా కూడా డబ్బులు వసూలు చేస్తే, ఏ కార్యకర్త అయినా కూడా డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి అని చెప్పడం అయితే కలకలం రేపుతోంది. ఎందుకంటే ప్రతి అంశానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి కారణము. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరు డబ్బులు వసూలు చేసినా, ఎవరు డబ్బులు అయినా కూడా రోకలి బండతో కొట్టండి, అవసరమైతే నా నెంబర్ ఇవ్వండి, నేనే జైలుకు వెళ్తా అని, మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ ఎమ్మెల్యే అయితే వారికి ఒక ఆదేశాన్ని అలాగే వారికి ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరొక వార్త, మల్యాల మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రమైంది. ఈ నేపథ్యంలో మల్యాల మండలంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులంతా కూడా ఆ కోతుల బెడద తప్పించేందుకు తిరుపతి నుంచి కోతులు పట్టేటువంటి వ్యక్తులను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క కోతిని పట్టుకునేందుకు 250 రూపాయలు వసూలు చేస్తూ దాదాపు ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో 300కు పైగా కోతులను అయితే బంధించారు. ఆ కోతులను కూడా అటవీ ప్రాంతంలో బంధిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ కోతుల బెడతోటి అనేక మంది ఇప్పటికే దాదాపు 4000కు పైగా బాధితులు ఉన్నారు. ఈ కోతుల బెడత నుంచి అరికట్టాలని కూడా గ్రామస్తులు అయితే అనేక మంది కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఓదెల మండలం గుంపుల గ్రామం సమీపంలో ఉన్నటువంటి మానేరు నదిపైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు డిటోనేటర్ల సాయంతో పేల్చివేయడం జరిగింది.
ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే చెక్ డ్యామ్ పేల్చి ఉంటారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అలాగే రైతులు అయితే కూడా వివరించడం జరుగుతుంది. నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చెక్ డ్యామ్ను అయితే పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పాలనలో రైతులకు మేలు చేసే విధంగా సుమారు 8,000 ఎకరాలకు సాగునీటికి ఇబ్బంది లేకుండా ఎండాకాలం కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పాలనలో చెక్ డ్యామ్ను నిర్మించడం జరిగింది. ఇలాంటి చెక్ డ్యామ్ను ఎవరో కుట్రపూరితంగా ఎవరో స్వలాభం కోసం కూల్చివేయడం దారుణమంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఏదైతే రైతులకు నష్టం చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున కూడా పేల్చివేత కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీలైనంత త్వరలోనే రైతులకు మరింత ఉపయోగపడే విధంగా మళ్ళీ వెంటనే వీలైనంత త్వరగా చెక్ డ్యామ్ నిర్మించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వధిక సమ్మెకు దిగడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద కూడా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు 8వ రోజు సమ్మె కొనసాగుతుంది. 8వ రోజు సమ్మెలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన మహిళలంతా కూడా బతుకమ్మ ఆటలాడుతూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. అధికారం రాకముందుకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు కాబట్టి మా పెండింగ్ సమస్యలతో పాటు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, అంతేకాకుండా పనికి తగ్గ వేతనాన్ని అందించాలంటూ అంతేకాకుండా కోడిగుడ్లను కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధి ట్వింక్లైన్ బొగ్గుగాని పైన సిఐటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు 4 లేబర్ కోడ్లను అమలు చేయడం పట్ల కూడా వారు నోటిఫికేషన్ పేపర్లను దహనం చేస్తూ కూడా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక 29 చట్టాలను 4 లేబర్ కోడ్గా కుదించి కార్మికులకు ఎనలేని హాని చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో కూడా పలుమార్లు కూడా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ కూడా పలుమార్లు దేశవ్యాప్తంగా కూడా పలు నిరసనలు ఆందోళన చేపట్టినప్పటికీ మళ్ళీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ జారీ చేయడం దారుణం అంటూ కూడా వారు వాపోయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికైనా కూడా ఈ యొక్క 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ఈ యొక్క ఆలోచన వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన తప్పవంటూ కూడా హెచ్చరించారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కార్యాలయం ముట్టడించారు. రిటైర్మెంట్ ఉద్యోగులందరూ కూడా రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా తమకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం వేధిస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ సమస్యను వినే పరిష్కారం కూడా చేయలేదు, పైగా పోలీసుల చేత గెంటేపిచ్చారంటూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చిన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు మాత్రం ప్రభుత్వం విడుదల చేయట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. పిల్లలకు ఇంటి ఈఎంఐలకు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమ సంక్షేమాన్ని పాటుపడాలి, తమకు రావాల్సినటువంటి అన్ని బకాయిలను విడుదల చేయాలంటూ కూడా రిటైర్మెంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ విద్యార్థులు నడిపించారు. సంతకాల స్వీకరణ లోని అన్ని భవనాలను కూడా దుర్భరంగా మారిపోయాయి. హాస్టల్ భవనాలు అయితే శిథిలావస్థ చేరిపోయాయి. ఇప్పటికైనా సరే 100 కోట్ల రూపాయలను కేటాయించి ఆధునీకరించాలి, దీంతోపాటు కొత్త కోర్సులని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పాల బకాయిలు విడుదల చేయాలంటూ పాల రైతులు ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కుతున్నారు. తాజాగా ఆలయం నియోజకవర్గం రాజపేటలో మదర్ డైరీ కార్యాలయానికి తాళం వేసి నిరసన కార్యక్రమం దిగారు. 5 నెలలుగా పెండింగ్ బకాయిలు ఇవ్వట్లేదు, మదర్ డైరీని అమ్ముతూ ఉన్నారు, ఆస్తులను అమ్ముతూ ఉన్నారు, మదర్ డైరీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మదర్ డైరీలో పాల్గొనేటువంటి రైతులు కూడా బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ డైరీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, ప్రభుత్వం మదర్ డైరీ సంస్థను మాత్రం చంపేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే తమకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి, మదర్ డైరీ సంస్థను కాపాడాలంటూ కూడా పాడి రైతులు సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 6 కాలం కష్టించి పండించినటువంటి పత్తి పంటను అమ్ముకోవడానికి రైతులు కష్టాలు పడాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి CCI కొనుగోళ్ల వద్ద పత్తి అమ్ముకోవడానికి తీసుకొచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను చూస్తే నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇంటి వద్ద భార్యాపిల్లలను వదిలిపెట్టి చలికాలంలో చలికి వణుకుతూ
పత్తి కొనుగోలు CCI కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి తీరును చూసి నిజంగా కూడా రైతుల దుస్థితి ఏంటని చెప్పేసి కూడా చూసిన వారందరికీ కూడా మనసు కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనేక కొర్రీలు పెడుతూ తేమ శాతం అధికంగా ఉందని చెప్పేసి, పత్తి నల్లగా ఉందని చెప్పేసి, పత్తి దింపుకోవట్లేదని చెప్పేసి చివరకు ఎంతకు అంతకు తీసుకోవాలని అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ పత్తి తీసుకోకుండా రిజెక్ట్ చేసి పంపడంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ కూడా మీద పడుతున్నాయని చెప్పేసి ఒకవైపు ఊళ్ళు వెళ్ళక, పెట్టిన పెట్టుబడులు వెళ్ళక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా రైతులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా రైతులు తీసుకొచ్చినటువంటి పత్తిని వెంటనే మద్దతు ధర కొనాలని చెప్పేసి కూడా రైతులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో గత 11 రోజుల నుంచి కూడా గచ్చుబావికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువకులు చేస్తున్నటువంటి శ్రమదానాన్ని పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అభినందించడమే కాకుండా ఉదయం శ్రమదానం చేస్తున్నటువంటి సమయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాల నాయకులతో పాటు పలువురు అక్కడికి విచ్చేసి యువకులకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా వారితో కలిసి శ్రమదానం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే మొదటి నుంచి కూడా శ్రమదానం చేస్తూ గచ్చుబావి అభివృద్ధికై నడుం కట్టినటువంటి యువతనే ఆ గచ్చుబావి అభివృద్ధి కమిటీగా ఏర్పడితే వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడమే కాకుండా ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు ఆ యువతను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రాబోయే రోజుల్లో యువత కమిటీగా ఏర్పడాలని చెప్పేసి ఆ యువత ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో గచ్చుబావి అభివృద్ధి చెంది కల్వకుర్తి పట్టణంలో గచ్చుబావి ల్యాండ్ మార్క్ ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా మిగలాలని చెప్పేసి యువకులు చేస్తున్నటువంటి కృషిని పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి పెంచడమే కాకుండా పలువురు సహకారాన్ని అందించే అవకాశం కూడా కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని శ్రీమాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలానికి చెందిన దంపతులు గత వారం సాహితి అనే తమ 6 సంవత్సరాల చిన్నారిని అనారోగ్యంతో ఉండడంతో శ్రీమాత ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాహితి మృతి చెందింది. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. 2 రోజుల వ్యవధిలో ప్రైవేట్ చిన్నపిల్లల ఆసుపత్రిలో 2 చిన్నారులు మృతి చెందిన ఘటనలు కలవరపెడుతున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పెట్టి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న అనుభవం లేని డాక్టర్లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలంటూ బీసీ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వచ్చే డిసెంబర్లో పార్లమెంటు ముందు ఆందోళన చేపడతామని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీసీలు ఎవరు కూడా కాంగ్రెస్కు ఓటు వేయవద్దు అంటూ బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అక్టోబర్ 18న దహేగాం మండలం కిర్రే గ్రామంలో కులాంతర వివాహం చేసుకొని మామ చేతిలో హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తొలి మహిళా ఎస్పీగా నిఖితా పంత్ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎస్పీగా పనిచేసిన కాంతిలాల్ పాటిల్ గవర్నర్ ఏడీసీగా బదిలీ అయ్యారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల నివారణకై గట్టి చర్యలు తీసుకుంటామంటూ నిఖితా పంత్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో 4 కార్మిక చట్టాలను అమలు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గెజెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, కార్మిక సంఘం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గెజెట్ను తక్షణం ఉపసంహరించుకోవాలని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకానికి అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతున్నటువంటి లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తక్షణమే మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మటుకు రాబోయే రోజుల్లో కార్మిక లోకాన్నంతా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీయూసీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి యాకూబ్ షావలితో పాటు ఇల్లంది ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు, ఇతర కార్మికులు, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అల్లూరు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి వైన్ షాపును స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. నిర్మాణం దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు మా జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే వైన్ షాప్ నిర్వాహకులు కావచ్చు, జిల్లా ఎక్సైజ్ అధికారులు, ఇతర స్థానిక నేతలు చొరవ చూపి జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్యలో వైన్ షాప్ ఏర్పాటు చేస్తే స్థానిక మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, పాఠశాలకు వెళ్లేటువంటి విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని, ఇక్కడ ఉండే కూలీ నాలి ప్రజలు మద్యానికి బానిసయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఏర్పాటు చేయవలసినటువంటి నూతన వైన్ షాప్ని మరో చోటకు షిఫ్ట్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కనుక చొరవ చూపి వైన్ షాప్ని మరో చోటకు మార్చకపోతే మటుకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అల్లూరు సిటీకి చెందినటువంటి స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇసుక దొంగలు యథేచ్ఛగా రెచ్చబోతున్నారు. మొరేడు వాగు నుంచి 4 ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకుని వాటిని పైన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. గత వారం 10 రోజులుగా అనేక సందర్భాల్లో ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటున్నప్పటికీ స్థానిక అధికారులు నిర్లక్ష్యం వల్ల కావచ్చు, స్థానిక కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం వల్ల కావచ్చు, ఇసుక దొంగలు యథేచ్ఛగా మొరేడు వాగు నుంచి అట్లాగే పాల్వంచ కిన్నెరసాని వాగు నుంచి ఇసుక తరలించి వేలాది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక లేక తాము ఇబ్బందులు పడుతుంటే అక్రమార్కులు యథేచ్ఛగా ఎలా ఇసుక తరలించుకుపోతున్నారో ప్రజలు అధికారులు దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ప్రపంచ యాంటీబయాటిక్ మందుల వాడక అవగాహన వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అలాగే రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ యాంటీబయాటిక్ మందుల వాడకంపై ప్రజలకు అవగాహన విద్యార్థులు ప్లేకార్డులను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ యాంటీబయాటిక్ మందుల వాడకం వల్ల అనారోగ్యం పాలవుతామని, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్ మందులను వాడాలని, వైద్యుల సూచన మేరకే యాంటీబయాటిక్ మందులను వాడాలని, లేని పక్షంలో అనారోగ్యాన్ని పాలై అవస్థలు పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇక మన వార్త విషయానికి వస్తే ఉట్నూరు మండలం దంతన్పల్లి బీర్సాయిపేట గ్రామాలకు చెందిన 200 మంది బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ సమక్షంలో వీరందరూ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాయని, అయితే గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాత్రము ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందడం లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉట్నూరులో తలపెట్టిన ధర్మయుద్ధం బహిరంగ సభకు భారీ మొత్తంలో ఆదివాసీలతో పాటు ప్రజా సంఘాలు, కళాకారులు పెద్ద మొత్తంలో తరలి రావాలని ఆదివాసీ సంఘాల సమైక్య నాయకులు పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీల జాబితాల నుంచి తొలగించాలని ధర్మయుద్ధం పేరిట ఉట్నూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. బీసీ కాలనీలో ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా ఢీకొని 4 ఏళ్ల బాలుడు కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఫేక్ లోన్ యాప్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లను 7 యువకులు కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఫేక్ లోన్ యాప్ల పేరుతో 1000 మంది నుండి 3 కోట్ల రూపాయలు కాజేశారు. వీరంతా మహబూబ్ నగర్ రూరల్ మండలం తువ్వగడ్డ తండాకు చెందిన వారని ఎస్పీ జానకి వివరాలు వెల్లడించారు.
వీరి వద్ద నుండి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, ఆటో, బైక్, కార్, ₹1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వర్ధనపేట పట్టణంలో ఇందిరమ్మ చీరల కలెక్టర్ సత్యశారదాదేవి సాక్షిగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ను ఉల్లంఘించారు. ఏ పదవి లేకున్నా స్టేజి మీద కుర్చీలో కూర్చున్నటువంటి సందర్భం కనిపించింది. ఇటీవలి కాలంలో చాలా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొనేటువంటి కార్యక్రమాల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వేదికల మీద దర్శనమిస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా కూడా కాంగ్రెస్ నాయకులు పట్టించుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘన అయితే ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంది. మరోవైపు వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యాలయం లోపల యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా ఇవాళ దర్శనమిచ్చాయి. ముఖ్యంగా ఆ ఫ్లెక్సీలు పెట్టినటువంటి నాయకులే కావచ్చు, ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి దాస్యం వినయ్ భాస్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా దాస్యం వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలంటూ నిరుపేదలు తొర్రూరు పట్టణంలో రోడ్డెక్కారు. తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులైనటువంటి నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆందోళన చేశారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మీద ధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నిరుపేదలైనటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పోరాడుతున్నటువంటి వారికి వామపక్షాలు అండగా నిలిచి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి కొనుగోలు కష్టాలు అంతా ఇంత కాదు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేనంటూ వివిధ చోట్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంతో పాటు అటు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని అనేకసార్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని గత కొద్ది రోజుల నుంచి వడ్లు కొనుగోలు సకాలంలో జరగక తరుగు పేరుతో రైస్ మిల్లర్లు వేధిస్తున్నారని, కాంటాలైన ధాన్యానికి ఇప్పటికీ బోనస్ అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలకు దిగారు. ప్రతిరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు సకాలంలో జరుగుతలేవని, కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి బోనస్ అందించడం లేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సన్నవడ్లనేస్తే బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కారు తప్పించుకొని తిరుగుతుందని, తక్షణమే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, సన్నవడ్లకు బోనస్ వేసి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కామారెడ్డి నిజామాబాద్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ఇక వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. మద్దికుంట గ్రామానికి చెందినటువంటి కొంతమంది పోలీస్ స్టేషన్ పైన ఆంధ్ర పోలీసుల పైన తిరగబడ్డారు. ఓ కేసు విషయంలో భీమవరంకి చెందినటువంటి ఆంధ్ర పోలీసులు మద్దికుంట గ్రామానికి చెందినటువంటి ఓ యువకుడిని అరెస్టు చేయడానికి రావడంతో, మఫ్టీలో రావడంతో గ్రామస్తులు వాళ్ళని దొంగలను వాళ్ళు పారిపోయి రామారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో ఆశ్రయించినటువంటి ఆంధ్ర పోలీసులకు అదేవిధంగా మద్దికుంట గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 100 నుంచి 150 మంది మద్దికుంట గ్రామస్తులు ఆ యువకుడి కుటుంబ సభ్యులతో రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఓ యువతిని మోసం చేసి భీమవరానికి సంబంధించిన అమ్మాయిని ట్రాప్ చేసి గత కొద్ది రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి రామారెడ్డి మండల కేంద్రానికి సంబంధించినటువంటి యువకుడిని అరెస్టు చేసి భీమవరానికి తరలించారు ఉద్రిక్త వాతావరణం నడుమ ఆంధ్ర పోలీసులు. కన్న కొడుకును సాధలేక అమ్మకానికి పెట్టింది ఒక తల్లి. ఈ విషయం కరీంనగర్ పట్టణంలో వెలుగు చూసింది. ఈరోజు జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో ముఖ్యంగా
ఒక శిశువును అమ్మకానికి పెట్టారని చెప్పి పోలీసులకు 100 ద్వారా సమాచారం అందుకున్నప్పుడు పోలీసులు వెంటనే అప్రమత్తమై వారి 4 బృందాలుగా ఏర్పడి ఎక్కడ జరుగుతున్న విషయాన్ని త్వరితగతిన కనుక్కోవడమే కాదు ఆ శిశువును తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా దీనికి గల కారణం ఏంటంటే ఆ శిశువును తాను సాధలేక భర్త కూడా వదిలిపెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ శిశువును సాధలేని నేపథ్యంలోనే 6 లక్షల రూపాయలకు ఒక వ్యక్తికి అమ్మటానికి ప్రయత్నించినటువంటి తల్లి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా చూసినటువంటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ కొన్నవారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే కొన్న వాళ్ళు గన్నేరువరం సంబంధించిన వాళ్ళైతే అమ్మినటువంటి వాళ్ళు ఇటు హైదరాబాద్ కుక్కడపల్లికి సంబంధించినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే వారికి సంబంధించిన చిన్న శిశువు అని కూడా జాలి కరుణ అనేది లేకుండా అంటే సాధలేని నేపథ్యంలోనే ఈ యొక్క దానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం మీద ఏదేమైనా కానీ ఒక కన్న తల్లి తాను తన శిశువును సాధలేని నేపథ్యంలో వేరే వ్యక్తులకు అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో పలువురు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లి ఈ విధంగా చేయడం ఎవరు కూడా జీర్ణించుకోలేని నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద పోలీసులు అప్రమత్తమై అంటే ఎటువంటి అంటే ఇల్లీగల్గా ఒక వ్యక్తి నుంచి కొన్నా అమ్మినా దానికి ఎవరు సపోర్ట్ చేసినా కానీ వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. సంఘటనకు సంబంధించి 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో మహిళా కో-పైలట్పై అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి చార్టెడ్ ఫ్లైట్ అనేది అక్కడ పని నిమిత్తం వెళ్ళడంతో అక్కడ 2 రోజులు బస చేసినటువంటి హోటల్లో కో-పైలట్తో పాటుగా 2 పైలట్లు అక్కడ ఉండడం, స్టే చేయడం, దానితో పాటుగా అక్కడ ఉన్న పనులు చక్కబెట్టే సమయంలో 2 రోజులు బస చేసిన సమయంలో మహిళా కో-పైలట్ని వాళ్ళ రూమ్ దగ్గరికి రమ్మని రోహిత్ శరణ్ అనే వ్యక్తితో పాటుగా మరొకరు పిలవడంతో ఆ రూమ్లోకి వెళ్ళినటువంటి మహిళా కో-పైలట్ పైన అత్యాచారం చేయడం, ఇబ్బందులు పెట్టడంతో హైదరాబాద్ చేరుకున్న తర్వాత మహిళా కో-పైలట్ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తిపైన 2 పైన కేసు నమోదు చేసి జరిగిన యొక్క ప్రాంతం బెంగళూరు కాబట్టి బెంగళూరుకు ఈ యొక్క కేసును కూడా ట్రాన్స్ఫర్ చేశారు. దానికి అసలు జరిగిన యొక్క వివరాలను కూడా సేకరించే పనిలో పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పోలీస్ శాఖ పట్టుకోల్పోవడమా లేకపోతే ఎక్కువ క్రైమ్ రేట్ పెరగడమా కానీ పోలీసుల భద్రత అనేది కూడా సామాన్యులు కరువైనట్టుగా కూడా కనబడుతుంది. హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనలు బీహార్ తరహా కూడా జరుగుతున్న వార్లు కనబడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్యాంగ్ వార్ అనేది కూడా అందరికీ కలకలం రేపింది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్దానగర్లో టిప్పు షేర్ ఖలీల్ అతనితో పాటుగా అతని యొక్క అనుచరులు కర్రలతోని ఇరు వర్గాలు దాడి చేసుకొని ఒకరిపైన ఒకరు దాడి చేసుకొని స్థానికంగా ఉన్న ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటికే వారందరినీ పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి.